నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆమదాల వలస నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే కోన రవికుమార్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో బూర్జా, పొందూరు, ఆమదాల వలస, సరుబుజ్జిలి మండలాల రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, పరిశ్రమలకు భూముల లభ్యత, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ అంశాలపై చర్చించారు. పెండింగ్ సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు, అక్రమాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యతేనని, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో మాదర్పు వెంకటేష్, శంకర్, మూకల శ్రీనివాస్, రాధాకృష్ణారెడ్డి, పిఎంజే బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూదాహం కానీ, అలాగే వాళ్ళు అధికారం చెలాయించడం, అలాగే అధికార మదం, ఇవన్నీ ఈ మధ్య జరిగిన ఘటనలను బట్టి చూస్తే ఈ మధ్య ఇది ప్రత్యక్ష సాక్ష్యం. సీనియర్ నాయకులుగా చలామణి అవుతూ చట్టసభల్లో అత్యున్నతమైనటువంటి ఒక స్పీకర్ స్థాయిలో పదవి చేపట్టి, ఒక అతనైతే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి మంత్రి పదవులు కూడా అనిపించిన కొంతమంది నాయకులు, వీళ్ళందరికీ ఈ భూదాహం, ఈ అధికార మదంతో భూదాహానికి వీళ్ళకి అడ్డు ఆపులు లేవు. ఎక్కడికక్కడే వాళ్ళ సొంత పేర్లు పెట్టుకొని నగరాలు స్థాపించేయడం, అలాగే పత్రాలను స్థాపించడం, మార్పులు చేర్పులు చేయడం, అలాగే బతికున్న వారిని చనిపోయినట్టుగా సృష్టించడం, దొంగ పత్రాలు సృష్టించడం, ఇవన్నీ పరిస్థితులు చూస్తే వాళ్ళు చేసిన పాపాలు ఆ రాష్ట్రాన్ని, మన యొక్క రాష్ట్ర ప్రజలను కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎలా దోచుకు తిన్నారనేది ఈ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక పక్క మైన్స్లో కానీ, ఇంకొక పక్క మద్యంలో కానీ, ఇంకొక పక్క భూదందాల్లో కానీ అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి. సాక్షాత్తు వైసీపీ అధినాయకుడు వీళ్ళని తండ్రులుగా, అన్నలుగా, పెద్ద ఆయనలుగా సంబోధించిన రోజుల్లో పరిస్థితి అలాంటి. ఇప్పుడు సపోజ్ స్పీకర్ గారికి, మాజీ స్పీకర్ గారికి కూడా తండ్రిలాగా సంబోధించాడు జగన్మోహన్ రెడ్డి గతంలో. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు చేస్తే ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకడేమీ మాకు సంబంధం లేదంటాడు, ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగత విషయం అంటాడు. కానీ అధికార దాహం, ఏ అధికారం, ఏ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఏ పదవిలో ఉండి ఇది చలామణి అయ్యారు, ఎలా చలాయించారు అనే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఒకటి. రెండు, ఇంకొక అతనేమి ఇష్టానుసారంగా ఎవరికీ సంబంధం లేదు, ఒక కామన్ మ్యాన్లు ఇద్దరు కొట్టుకొని వాళ్ళపైన చట్టం తన పనిసారు చేసుకొని వాళ్ళపైన శిక్షలు, వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటే బాధితుడికి అండగా ఉండకుండా ముద్దాయికి అండగా ఉండడం ఈ సంస్కృతి. ఇది గొడ్డలపాటి సంస్కృతే ఏంటనేది అర్థం కాదు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాధారణ ప్రమాద కేసును హత్య కేసుగా మార్చి ప్రతిపక్ష నేతలను వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. పోలీసులు రాజకీయ ఆదేశాల మేరకు కాకుండా చట్ట ప్రకారం పనిచేయాలని, ఈ అరెస్టు వెనుక ఉన్న వాస్తవాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రేపు ప్రతి గ్రామంలో, పలాస నియోజకవర్గంలోనే కాదు మొత్తం జిల్లాలో ప్రతి ఇంటికి ఈ అక్రమమైన అరెస్టు గురించి చెప్పే కార్యక్రమాన్ని చేపట్టమని మేము కోరుతాం. ఈవేళ కోట్లాది మంది కార్యకర్తలు కలిగినట్టు, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి విషయాలనేమీ వదిలేదు, విడిచిపెట్టదనే సందర్భం. మనం ప్రజాస్వామ్య మార్గంలో ఇలాంటి విషయాల మీద ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని మేము మనం చేస్తున్నాం. 10 రోజులు అప్పలరాజు గారు జైల్లో ఉండొచ్చు, కొడుకు 10 రోజులు జైల్లో ఉండొచ్చు. అంత మాకు చేత వైఎస్ఆర్ పార్టీ అంతా బలహీనపడిపోయి, మీ చర్యలకు భయపడిపోయి
ఇళ్లలో కూర్చోరని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయండి. ఇలాంటి యాక్సిడెంట్ కేసుల్లో సాధారణంగా పోలీసులు చేయవలసిందేంటి, ఇప్పుడు చేసిందేంటి వివరించండి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయం కూడా ప్రజలకు వివరించండి. ప్రజాస్వామ్యంగా ఇది పెద్దగా తెలుగుదేశంకి దెబ్బ తగులుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జిల్లాలో ఈ విషయాన్ని మేము ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి మత్స్యకార కుటుంబానికి తెలియజేస్తాం. అమాయకులైనటువంటి మత్స్యకారులను హింసిస్తున్నటువంటి ధోరణిని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చర్యల్ని ఇవాళ ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమం మా కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని చర్చించేటువంటి ఏర్పాటు చేస్తాం. ప్రజాస్వామ్యంగా దీన్ని ఎదుర్కొంటాం. ఒక అప్పలరాజునే కాదు, ఎవరిని మీరు అరెస్ట్ చేసినా అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ స్పందిస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోలీసులను గుప్పట్లోకి తీసుకున్నారు. ఈవేళ పోలీస్ సంస్థ ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా పనిచేయడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదో ఒకటి పెట్టి కొంతమంది అధికారులను బెదిరించి వారికి పనిష్మెంట్లు ఇచ్చి, మిగతా అధికారులకు కూడా పనిష్మెంట్లు ఇస్తామని బెదిరించి దేశంలో ఎక్కడ లేని విధంగా పరిపాలనలు మీరు దిగజారు చేస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యంలో ఇది మీకు ప్రజల అభిమానాన్ని పొందేటువంటి చర్య కాదని మనం చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద తప్పకుండా ప్రజలతో తిరుగుబాటు ఉంటుంది. అది కొంత టైం పట్టచ్చు, కానీ అందరి మనసుల్లో మీరు చేస్తున్నటువంటి పనుల్ని ఒక రకమైనటువంటి వేడిని పుట్టిస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై ఢిల్లీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పేపర్ లీకేజీ అంశంపై నిరసన వ్యక్తం చేసే హక్కును అణిచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. బీజేపీ పాలనలో వరుస పేపర్ లీకేజీలతో యువత, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఈ పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు తగిన సమయంలో తిరస్కరిస్తారని అన్నాజీరావు పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో బార్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పైడి విశ్వేశ్వరరావు, మామిడి క్రాంతి, దుంపల రమణారావు, డి ఈశ్వరరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. యూనియన్ జనరల్ సెక్రటరీ జి సురేష్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, అనుభవం ఆధారంగా వార్షిక ఇంక్రిమెంట్లు, వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుమార్ రాజా, అమర్, తిరుపతిరావు తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిహెచ్ రాజేశ్వరి, రాజశ్రీ, ఝాన్సీ, శోభ, భవానీ, గణేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు విశాఖపట్నం పోర్టు నుంచి కాలుష్యకారక కార్గోను తరలించే నిర్ణయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కోనారి మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. పలాస నుంచి టెక్కల వరకు వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మూలపేట పోర్టులో సహజ సరుకుల రవాణానే చేపట్టాలని, పోర్టును ప్రభుత్వ రంగంలో నిర్వహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, కాలుష్యకారక సరుకుల రవాణాను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని తూర్పుకాపు సామాజిక వర్గ భవన్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు కలవల రాజారావు మాస్టర్కు తూర్పుకాపు సామాజిక సేవా సంఘం, తూర్పుకాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సురంగి మోహన్ రావు, సాసపు జోగినాయుడు, వాన కృష్ణచంద్, డాక్టర్ ఎం రామజోగినాయుడు మాట్లాడుతూ 4 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన రాజారావు మాస్టర్ ఎందరికో ఆదర్శప్రాయుడని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ రావు సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సన్మాన గ్రహీత కలవల రాజారావు మాట్లాడుతూ తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో సమయం కేటాయించి సహకరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాగాన వెంకటరమణ, కొమ్ము రమణమూర్తి, వాల శ్రీరామనాయుడు, రాకోటి శ్రీనివాసరావు, వావులపల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా పౌర సరఫరా అధికారి సూర్యప్రకాష్ తెలిపారు.
శ్రీకాకుళంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన శ్రీకాకుళం డివిజన్ రేషన్ డీలర్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వేపై డీలర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమాగౌరి, జిల్లా అధ్యక్షుడు వడగ భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి సాన షణ్ముఖరావు, బి రవికుమార్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం లబ్బా కారిగూడ పంచాయతీల ప్రధాన రహదారిని తక్షణమే నిర్మించాలని ప్రజా సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్, నిమ్మక అప్పన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి లబ్బ ప్రధాన రహదారి కూడలి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారిందన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే గోవిందరావులు జోక్యం చేసుకుని రహదారి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రతినిధి తులసి, కె నారాయణరావు, రామారావు, రాముడు, సుమన్తో పాటు మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 641 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర గెజెట్ సాధనతో పాటు నిధుల మంజూరులో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు. వంశధార దశ 2 ప్రాజెక్టు పూర్తి చేసి కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే 2 ఏళ్లలో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎర్రన్న క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఎంపీ కప్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ నెల 24 నుంచి 26 వరకు శ్రీకాకుళం శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. అండర్ 15, అండర్ 19 ఓపెన్ విభాగాల్లో పురుషులు, మహిళలకు సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహించనున్నారు. టోర్నీలో 250కు పైగా మ్యాచ్లు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. జిల్లా క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అంపల్లోని జిల్లా జైలును ఈరోజు శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కె హరిబాబు సందర్శించి ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సౌకర్యాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన వారు 15100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, జైలు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోస్టర్లను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఈరోజు ఆవిష్కరించారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఖండించారు. కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ కేసుపై న్యాయపరంగానూ ప్రజాక్షేత్రంలోనూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని హోటల్ అరేబియన్ డిలైట్లో టౌన్ అధికారిక భాష అమలు కమిటీ అర్ధవార్షిక సమావేశం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, బెంగళూరు డిప్యూటీ డైరెక్టర్ నిర్మల్ కుమార్ దూబే ముఖ్య అతిథిగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఉదయ్ కుమార్ సింగ్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికార భాష అమలులో విశిష్ట సేవలు అందించిన సంస్థలను సత్కరించి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 40 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం శాంతినగర్లోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సనపల నరసింహమూర్తి, మాజీ సైనికుడు బుర్రా ఆదినారాయణ శాస్త్రి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిలక్, ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటానికి విశేష సేవలు అందించి యువతలో దేశభక్తిని పెంపొందించారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నిక్కు అప్పన్న, జాం భీమశంకర్, నటుకుల మోహన్, నక్క శంకర్రావు, కొమ్మ రమణమూర్తి, బుడుమూరు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. లవంగం టీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాలకు విలువ ఎక్కువగా ఉంటుంది.
ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు చాలా వరకు రోజువారీ వంటల్లో ఉపయోగిస్తారు. అదనంగా వాటి ఔషధ గుణాల కారణంగా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద ఔషధంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లవంగం టీ రోజు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇలా ఇంటిలో తయారు చేసుకున్న లవంగం టీతో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఈ మసాలా టీ మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. లవంగే టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని క్రొవ్వును బర్న్ చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యోజనాలు ఉండడం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడతాయి, జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి, చిగుళ్ళు, పంటి నొప్పి తగ్గిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.